ప్రేమిస్తున్న తండ్రి, స్తోత్రములైన అల్పులు మా పట్ల వాత్సల్యతను పరుచుకుంటే మాకు భయము ఆశ్చర్యము కలుగుతున్నాయి. ఏమాత్రము నైనా పరిశుభ్రత లేదు మా పట్ల. మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బ్రతికిస్తున్న విధానం బ్రతిస్తుంటారు. మా ఆయుష్ మీ చేతిలో ఉందని తెలియని మానవ జాతి ప్రార్థిస్తున్నట్లుగా తన జీవితాన్ని బ్రతుకుతూ ఉండగా ఈ మాట అనేది ప్రకటింపబడుతూనే ఉండాలి. ఆఖరి ధ్వని ప్రకటిస్తూనే ఉండాలి, ధ్వనిస్తూనే ఉండాలి. ఆ సదుద్దేశంతోనే ఈ మాటలు చెప్పటానికి మేమందరూ సంఘముగా కూడుకోవటానికి మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి మీకు స్తుతిస్తున్నాను. లోకంలో ఉన్నప్పుడు మాకు ఇది రుచించలేదు. మా టైం అయిపోతుందని తెలిసినప్పుడు మీరు మాకు జాగృతిని కలిగజేసి మేమందరం ఎలా ఉండాలో నేర్పించడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. మాకు కలగజేసిన ప్రతి సదుపాయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వినుటకు చెవులు కలిగిన వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆలోచన విధానంలో, మాటల్లో నీ యొక్క మనసును తెలుసుకునేలాగా మమ్మల్ని సిద్ధపరచండి. లౌకిక మనస్సుతో సంఘంలోనికి వచ్చామేమో తండ్రి, మేము లోకపరమైనటువంటి విషయాలన్నిటినీ పక్కన పెట్టి మీ గురించిన ఆలోచనలైనా మేము తెలుసుకొని మీ మార్గం యొక్క ఆలోచన విధానాలతో మా మనస్సుని మరల్చుకొని బంధాలు, బంధుత్వాలు అన్నిటినీ విడుదల పొందుకొని మీ వాక్యమే బ్రతికించున్నది జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మా హృదయాలు మత్తుతోనూ ఐకిక విచారాలతోనూ మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మీ మాట ప్రకారం బ్రతకటానికి మా శరీరాన్ని సిద్ధపరచుటకు మమ్మల్ని ఆయత్తపరచండి. కేవలం విలువలు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దని చెప్పారు కనుక ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నామో ఆయన తెలుసుకునేలాగా బిడ్డల మనస్సును కలిగించండి, మీరు ఆకర్షించండి. అలాగే చెప్తున్న నేను నిమిత్త మాత్రాలని ఏమాత్రము ఉపయోగం లేదని, కానీ నీ కడగోర ధ్వనిగా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ నా మాట, నా ఆలోచన నీకు సమ్మతమయ్యేలాగా నేను మాట్లాడుటకు నన్ను సిద్ధపరచండి. పరిశుద్ధాత్మదేవ నీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామమున అందరికీ వందనాలు. మిమ్మల్ని ఇక్కడ సిద్ధపరిచినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనను బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవునికి మూలకారకుడు కాబట్టి ఆయనకి స్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూనే ఉన్నాము. మరలా ఆయన స్తుతులకు అర్హుడు అని రుజువు చేసుకుంటూ ఉన్నారు. మనుషులు అనుకున్న రీతిగా దేవుడు ఆలోచన ఉండదని ఎప్పుడు చెప్తూ ఉంటాను. మనం ఏమనుకుంటాము అంటే ఈ ప్రకారంగా వెళ్ళిపోదాం, ఆ ప్రకారంగా ఉండిపోదాం, అలా ప్లాన్ చేసుకుందాం, ఇలా ఉందాం, ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది. మన నరుని యొక్క ఆలోచనలు విస్తారములా చెప్పేసింది బైబిల్. ఆ విస్తారమైన ఆలోచనలో నుంచి మనిషి దేవుని వైపు తిరగాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ పరిస్థితులు అనుకూలించలేము. అంత బాగుంది అంటే శరీరం నీ మాట వినదు. అంటే అది రోగమైనా వచ్చి ఉండాలి, లేదంటే నీలో నీకే తెలియని నిస్సత్తువైనా కలిగి ఉండాలి. ఇలా వద్దాము ఆయన సన్నిధిని అనుభవిద్దాము అనుకున్న వాళ్ళకి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ముందు ఇంకా ఏర్పడతాయి. వెళ్ళకపోతే మార్గం ఎలా ఉంటుంది అనుకుంటారు? ఎలా ఉంటుంది? వినపట్ల ఇరుకైన మార్గము, క్రీస్తు వారి మార్గము ఇరుకు మార్గం. దీనిలో
ఈ ఇరుకు మార్గంలో ఐకిక విచారాలు అంటే లోకపరంగా ఏం లేదేంటి నాకు, ఏమి రావట్లేదేంటి నాకు, వాళ్ళకిలాగా నేను ఎందుకు ఉండట్లేదు, మీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. మీ బాడీ ఇక్కడ పెట్టేసి మైండ్ ఎక్కడో తిప్పేశారు అనుకోండి, ఆయన కూడా అలాగే మమ అనిపించి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ కూడుకోవడం ఎందుకు లాభం? మీకు చూడండి దేవుడు ఎంత ఏర్పాటు చేశారు. దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుంది అంటే, మీరు అనుకున్న గడియలో రాదు అని చెప్పింది బైబిల్. ఇప్పుడు నేను సిద్ధపడి ఉన్నాను కదా, ఆయన వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది మనసు. కానీ మీరు అనుకొనని గడియ. దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలియదు. సో ఇరుకైన మార్గము అన్నప్పుడు మనకి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో బాగుంది. అప్పుడు నీ వే ఆఫ్ యాక్టివిటీ, నీ బిహేవియర్, నీ మైండ్ సెట్, పైగా మన దేవుడితో వచ్చిన ప్రాబ్లం ఏంటైనా అంటే, పైకి చక్కగా ఇలా భక్తిగా మనం వచ్చి కూర్చున్నా మన ఆలోచన ఏంటనే చూస్తాడే. అర్థమైందా? మన దేవునితో ఇబ్బంది అదే, నువ్వు ఆలోచించుకునేదాన్ని పట్టుకుంటాడు. మనుషులు నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు, ఇక్కడికి వచ్చిన తర్వాత మన యాక్టివిటీ, మన ప్రేయింగ్, మన సాంగ్, మన వే ఆఫ్ స్పీకింగ్, వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ ప్రీచింగ్, అది చెప్పేవాళ్ళం కూడా బాగా చెప్పాలనుకుంటాం కదా. సో అలాగా ఉన్న మన మనస్సుల్ని చూసేది ఎవరు? మనం పూజిస్తున్న, మనం గర్వపడేలాగా మన దేవాది దేవుడు అనుకున్న ఆయన ఒక కాయకో, పండుకో, పాటకో, చందాకో పడిపోయే రకం అయితే కాదు. ఆ రకాల్లో నుంచి ఆయన అతీతుడు. ఆ అతీతుడైన దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి. లూకాసు సువార్త 14వ అధ్యాయం. బైబిల్ అందరూ తీసుకోండి. చాలా కొద్ది సమయంలోనే మీకు నేను ప్రయత్నించి ముగిస్తాను, కానీ ఉన్నసేపు ఆయన మాట వినటానికి చూడండి. ఎందుకంటే దేవుని మాట దొరకదు, మళ్ళీ చెప్తున్నాను, దొరకదు. లూకాసు వార్త 17వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎవరైనా ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కు ఎలాగు ప్రకాశించునో అలాగునే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలాగుననే మనుష్య కుమారుడు తన మనుష్య కుమారుడు ఎలా ఉంటుందంట? వచ్చేది ఇవాళ ట్రంప్ మీద అత్యాయత్నం చేసిన ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా మీకు? ఎవరైనా వార్తలు చూసారా? నేనే క్రీస్తుని. కొన్ని సంవత్సరాలుగా అక్కడ వైట్ హౌస్ దగ్గర తిరుగుతున్నాడట. తను ఎలాగైనా పట్టుబడాలి పోలీసులకి, తన విపరీతమైన కోరిక అంట. అర్థమవుతుందా మనిషి ఎంత పిచ్చివాడైపోయాడో? ఒక పక్క మనుష్య కుమారుడు దినం ఎలా ఉంటుందంట, ఆకాశం క్రింద అనేటువంటి విషయాన్ని సిచ్యువేషన్ తీసుకొచ్చాడు అంటే నీకు అర్థం అవ్వాలి ఆయన వచ్చే టైం ఎంత, ఆయన వచ్చే టైంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి. యేసుప్రభు వస్తున్నారని తెలియగా నా పాపాలన్నీ ఒప్పేసుకుంటా. యేసుప్రభు వస్తున్నారని గోడ వినిపించిందంట కదా సైలెన్స్ లాగా. అలా వచ్చినప్పుడు నన్ను నేను ప్రిపేర్ చేసుకున్న ఆయన క్షమించేయండి ఆయన అనేస్తాను. ఏం పోయింది? క్షమించడా ఏంటి అనుకుంటున్నారు. అతి తెలివి కదా, మనకి తెలివి కాదు, అతి తెలివి. సో అలాంటి వాళ్ళు బైబిల్ చదవరు కదా. చదవని వాళ్ళకి అలాంటి ఐడియాలు వస్తాయి. వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, బాబు మెరుపుని ఎప్పుడైనా చూసావా? చూడలేదు అనుకో. ఆకాశం క్రింద అంటే భూమి మీదకి కరెక్ట్గా కనబడే సీన్ అది. ఎట్లా ఉంటది? ఈ దిక్కులో మెరిసిన మెరుపు ఈ దిక్కులోకి ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కనపడుతుందో మనుష్య కుమారుని యొక్క దినం అలా ఉంటుంది. సో నువ్వు ఎలా సిద్ధపడగలవు? అందుకే పాటలు వచ్చినాయి. పాడాలనుకున్నా పాడలేకపోతున్నా, నడవాలనుకున్నా నడవలేకపోతున్నా, మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోతున్నా, నీ గురించి నేను చెప్పాలని, నీ గురించి నేను ఆరాధించాలని విపరీతమైన కోరికలో ఉన్నా కానీ చెయ్యలేకపోతున్నా అన్నాడు ఒక రచయిత. భక్తి పాట మీరు వినే ఉంటారు. పాట విన్నప్పుడు ఫుల్ ఎమోషన్ అనిపిస్తుంది.
నిజమే కదా, చాలాసార్లు అనుకుంటాం, వచ్చేయాలనుకుంటాం, ఆయన సన్నిధిలో పాట మొదలు పెట్టాలి, ప్రార్థన నేనే చేయాలి, వాక్యం నేనే చదవాలి, చెప్పాలి, కుదిరితే ఏదో ఒక రకమైన ఎమోషన్లో ఉంటాం. మీ ఎమోషన్స్ దేవుని దగ్గర పని చెయ్యవు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అంటే శరీర మనస్తత్వం కలిగి ఇక్కడికి వచ్చినప్పుడు శరీరం ఇష్టపడదు కాబట్టి, మీరు ఇష్టం ఉన్న, అంటే మీ శరీరపరమైన మనస్సుకి సంబంధించి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉండాలి. ఆయన మాట మీ చెవిలో పడాలి. పడిన మీకు ఛాన్స్ వచ్చిందని అర్థం. దేనికి? మారటానికి. మేము మారలేదా, మారి బాప్తిసం తీసుకోలేదా అనకండి. ప్రతిరోజు మారాలి. ఏదో ఒక విషయంలో మనం దొరుకుతాం. సో ఆ కంటెంట్ విషయంలోకి వచ్చేటప్పటికి దేవుని యొక్క విధానం మీరు తెలుసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన అధ్యాయమే 40వ అధ్యాయం. యెషయా గారు పెద్ద ప్రవక్తగా రాసినటువంటి ఆ అధ్యాయంలో సువార్త యొక్క ప్రకటన అవసరం ఏంటి, అసలు సంఘంలోకి వచ్చి 4 భజన కార్యక్రమాలతో కూడినటువంటి పాటలో, లేకపోతే నీకు ఇష్టమైన అరుపులతో, కేకలతో నీకు ఇష్టమైనట్లు భక్తి చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు నోరు మూసుకొని కూర్చొని ఉంటే నా మాటలు నీతో మాట్లాడతాయి అనేటువంటి విధానం ఎందుకు వచ్చింది? దానికి ఆన్సరే 40వ అధ్యాయం. అర్థమవుతుందా మీకు? దేవుడు ఊరికే చదివిస్తున్నారు, మీకు ఏంటంటే మనం కూడా ఇశ్రాయేలీ టైప్ అండి. ది బెస్ట్ బుక్ టు రీడ్. వాక్య బైబిల్ తెలుగు కోరస్ ఏంటండి, దాని తెలుగులో ఏమంటారు? పఠింప శ్రేష్టమైన గ్రంథం. పఠించడం అంటే ఏంటి? ధ్యానం చేస్తూ దానిలో ఇంచు టు ఇంచు ఏముంది, దానిలో నేను ఎసెన్స్ ఏం తీసుకోవాలి, దాన్ని మొత్తం కంక్లూజన్ కలిపితేనే పఠించడం, బై హార్ట్ చేయడం, ధ్యానించడం. ఈ పఠింప శ్రేష్టమైన బైబిల్ అని కోరస్ పాడుతున్నారు కదా నా బిడ్డలు. వీళ్ళకి అసలు పఠిస్తే ఎలా ఉంటుంది అని ఒకళ్ళని ఏర్పాటు చేసుకొని నేను వార్త చెప్పిస్తే ఎంత శ్రద్ధ చూపిస్తారు. సంగమా, వింటున్నావా? ఇది దేవుని ఆశ. అందుకనే 40వ అధ్యాయంలో మీరు అనుకున్నట్టుగా ఉండదు అనటానికి ఆ మాట చూపించాను. సో సిద్ధపాటు అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు చేంజ్ అవుతూనే ఉండాలి. చెప్పాను కదా, మెరుపు ఈ వైపు మెరిసి ఆ వైపుకి ఎలా వెళ్తుందో మనిషి కుమారుడు అలా ఉంటాడు, వచ్చే దినం అలా ఉంటుంది అన్నప్పుడు నువ్వు ఎప్పుడు సిద్ధపడి ఉంటావు? ఎలా తెలుసుకుని సిద్ధపడతావు? ఏ విధంగా ప్రవర్తిస్తావు? ఆయన గురించిన ఆలోచన లేని నీ బ్రతుకును ఆయన ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు నీ ఆన్సర్ ఏంటి? అసలు నీ బ్రతుకు గురించి నీకేం తెలుసు అని యెషయా గారిని ప్రేరేపిస్తే యెషయా గారు ఏం రాయించారో చూడండి. 40వ అధ్యాయంలో మొదటి వచనం చదవమ్మా. ఏమిటట? నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, యెషయానైనా నన్ను చూసి మీకు ఎంతసేపు విసుగు కదా. సో నా గురించి మీరు ఆలోచించుకోకండి. నేనేం చెప్తున్నానంటే నాకెవరు చెప్పారో ఆ మాట చెప్తున్నా. అదే ఏంటట? మీ దేవుడు సెలవిచ్చిన మాట. ఎవరట? యెషయానని నా మాట చెప్తున్నానని కొట్టి పారేస్తారేమో. మీ దేవుడు. మీరు ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే మెప్పించాలనుకుంటున్నారో, ఎవరికి నచ్చాలని అనుకొని ఇక్కడికి వచ్చారో ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక మాట చెప్తున్నాడు. నేను చెప్పలేదు. 3వ వచనం చదువుతాం. అది ఎప్పుడు చెప్తాను, ఆలకించండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అడవిలో ఒకడు ఏం చేస్తున్నాడు? అడవిలో ప్రకటించడం ఏంటి? ఎవడుంటాడు అడవిలో? అసలు జనమా వింటున్నారా? దేవుని మాట ఆణిముత్యాలు. అడవిలో ఉండేవి ఏం చెప్పండి? మృగాలు, క్రూర జంతువులు. మీరు ఇప్పుడు న్యూస్ పేపర్లో ఎవరన్నా ఏదన్నా నేరం చేస్తే వాళ్ళని ఏమని చెప్తున్నారు? క్రూర జంతువులాగా, మృగంలాగా. నచ్చిందా మీకు? సో ప్రకటన ఎక్కడ జరగాలి? మృగాల మధ్య జరగాలి. ప్రకటన ఎక్కడ జరగాలి? క్రూర జంతువుల మధ్య
మధ్య జరగాలి, విచక్షణ లేని వారి మధ్య జరగాలి, మూర్ఖులైన వక్ర జనం మధ్య జరగాలి. అర్థమైందా? ప్రకటన యెషయా గారు చెప్తున్నారు, ఇది దేవుడు సెలవిచ్చిన మాట. మీరు అరణ్యములో యెహోవాకి మార్గము, ఇది దేవుడు అడుగుతున్నాడు. దేవునికి మార్గాన్ని సిద్ధపరచాలి, దేవునికి మార్గం సిద్ధపరచాలి. కాబట్టి అడవిలో ఒకడు ఈ విధంగా ప్రకటించుచున్నాడు, ఆయనకి మార్గాన్ని సిద్ధపరచండి. ఎడారిలో దేవునికి రాజమార్గం వేసేది ఎవరు? రాజమార్గం వేయగలమా? మామూలు రోడ్డే వేయలేమే. అడవిలో రాజమార్గమే వేయలేమే. మృగాలు సంచరిస్తున్నప్పుడు ప్రాణభయం ఎక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నీ దేవునికి రాజు వచ్చి సేఫ్గా వెళ్ళిపోయేలాగా, రాజు హుందాగా నడిచి వెళ్ళిపోయేలాగా రాజుకి మార్గం ఎలా వేస్తారంటే ఆ రాజమార్గానికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, రాజుకి మార్గం సిద్ధం చేయాలి అనుకున్నప్పుడు ముందు లోతులు ఏమున్నాయి చూడాలి. 4వ వచనం చూడండి. ప్రతి లోయ ఎక్కడుందో వెతకాలి. నీ హృదయము బహులోతుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొచ్చిందో తెలియదు, ఏమైందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. లోతు ఉంటుంది. ఆ లోతులో నిన్నెవరు కనిపెట్టలేరు. నీ లోతు కనిపెట్టగలగాలి అంటే ఎవరికి సాధ్యం? హృదయపు ఆలోచనలు ఎరిగిన వాడికి. హృదయాన్ని తయారు చేసి నీ మనసులో పెట్టి, నీ శరీరంలో పెట్టి, దానికి ఇంటర్నల్ మైండ్ నీకు ఒక ఏమంటారు, ఒక కనెక్టింగ్ వే పెట్టి, దానికి ఫ్రీ విల్ అంటే ఒక స్వతంత్రం, ఇంతవరకే ఆలోచించు అని కాకుండా నువ్వు ఎక్స్ట్రీమ్ లెవెల్, నీకు ఆలోచించుకోవడానికి ఏమన్నా హద్దు ఉందా? ఆలోచనలకే హద్దు లేవు. అలాంటి ఆలోచనలకి హద్దు లేని మైండ్ సెట్ లో నువ్వు ఫ్రీగా ఏం ఆలోచిస్తున్నావు, ఎంత లోతులుగా నీ జీవితం ఉందో ఆలోచించుకుంటే నీకే భయం కలగాలి. అందుకంటున్నాడు, ప్రతి లోయను ఎత్తు చేయాలి, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణిచేయాలి. అర్థమైందా? కొండ అంటే నేను తప్ప ఎవరూ లేరు. అసలు నాకు మించిన వాళ్ళు ఉన్నారా? నాకంటే డబ్బు గలవాడు, ధనవంతులు ఉన్నాడా? అసలు నేను, నా నీతి, నా నిజాయితీ, నా మర్యాద, నా మాట, ఇవి ఉన్నాయి చూసారా? మన కొండలు, మన పర్వతాలు, మన గురించి మనం ఆలోచించుకునే విధి విధానం ఉంది చూసారా? అది టోటల్ గా రాంగ్. సో ప్రతి లోయ ఎత్తు చేయాలి, ప్రతి పర్వతము, ప్రతి కొండని మన హృదయంలో మొలిచి ఆ కొండల్ని, ఆ పర్వతాల్ని అణిచి వేసుకోవాలి. తర్వాత వంకర, మన బుద్ధే వంకర. అన్నీ ఉన్నాం అనుకోండి, ఇక్కడ చాలా బాగుంటాం, ఇక్కడ మన ప్రవర్తన విధానం చాలా బాగుంటుంది, దేవుడికి కూడా ఆశ్చర్యం కలిగించేలా. మన బుద్ధి 10 మందిలోకి వెళ్ళినప్పుడు, మన ఆలోచనలు మనం ఒంటరిగా ఉన్నప్పుడు వంకరమో తింగరిమో మనకి ఇట్టే తెలిసిపోదు. సో ప్రతి వంకరని చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏ ఎలిజిబిలిటీస్ ఉండాలో చెప్తున్నాడు యెషయా గారు. దేవుడే సెలవిచ్చాడంట స్వయంగా. కరుకు మనం ఎవరినన్నా కదిలించండి, ఇంత పెద్ద మాట ఎలా అనగలిగాడండి? కరుకు, మాట అస్సలు బాగోదు, మాట తీరు అస్సలు బాగోదు. సో దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి నీలో లోతుంటే సరైపోవాలి, నీలో ఇంకేముంటాయి, పర్వతాలు, కొండలుంటే అణిచేసుకోవాలి, నువ్వు కరుకుగా ఉంటే సమమైపోవాలి. అప్పుడే అరణ్యములో రాజమార్గం ఏర్పడగలదు. ఇది ఎవరు సెలవిచ్చిన మాట? దేవుడు సెలవిచ్చిన మాట. ఇదే పప్పులో కాలేదు, చదవండి జాగ్రత్తగా. దేవుడే సెలవిచ్చిన మాటని యెషయా గ్రంథంలో రాయించాడు. అందుకని మరి ఎందుకు నాయన ఇలాగంటే 5వ వచనంలో మహిమ బయలుపరచబడుటకు. ఎవరి మహిమ ఎందుకు బయలుపరచబడాలి? ప్రపంచంలో ఎన్ని వేల
కోట్ల మతాలు ఉన్నాయో, దేవుడు పేరు చెప్పుకొని ఎవరెవరు ఏ విధంగా అసలు చెప్పుకోలేని చెప్పలేని ఘాతుకాలు సృష్టిస్తున్నారో, వాళ్ళ యొక్క ఆలోచన ఎంత భయంకరమైనదో తెలియపరచబడటానికి అసలు వాళ్ళు అనుకున్న రీతిలో దేవుడు లేడు, దేవుడు అంటే ఇలా ఉంటాడు అని ఆయన మహిమ తెలియపరచబడటానికి ఒక్కడు తప్పకుండా, ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. సర్వ శరీరులు చూడాలి. చూస్తారా? చూడరా? చూచెదరు ఉందా? చూచెదరు అంటే అర్థం ఏంటనుకున్నారు? కళ్ళు ఉన్న కాదు, శరీరధారిగా ఈ భూమి మీద ఎవడైతే శరీరాన్ని ధరించుకొని ఉన్నాడో వాళ్ళందరూ ఆయన మహిమని చూసే రోజు వస్తుంది. ఆయన మహిమని తెలుసుకుని ప్రత్యక్షంగా ఆయన చూసి నోరు కొట్టుకొని మోకాళ్ళ మీద నిలబడి ప్రాధేయపడే రోజు వస్తుంది. ఇది దేవుడు సెలవిచ్చిన మాట. వంకరగా ఉన్నావా? చక్క చేసుకో. నీలో అతిశయం అనే కొండ ఉందా? అనగగొట్టే. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు పరీక్షించుకో వరకు వచ్చి ఆగుద్ది కొత్త నిబంధనలో. అందుకే అంటున్నాడు, ఎందుకు చెప్పాలి నాయన అంటే 7వ వచనంలో అంటాడు చూడండి. 7వ వచనంలో యెహోవా తన స్వాస్థ్యము అంటే రెస్పిరేషన్ ఉఫ్ఫను ఊదితే దేని మీద? దాని మీద ఊదగా మనల్ని ఎలా అంటాడు అంట? గడ్డి ఎండిపోతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎండలకి గడ్డి ఎలా వాడిపోయిందో, జస్ట్ వాడిపోయింది అంతే. కానీ దేవుడు స్వయంగా ఊదితే ఈ మనుష్యులమైన మనందరం ఎలా అయిపోతామంట? పువ్వు వాడును. ఎండిపోయి గడ్డి ఎండిపోయినట్టు అయిపోయి పువ్వు వాడిపోతారు నిశ్చయముగా. అంటే కన్ఫామ్ గా మనుషులందరూ ఫాలో అవ్వట్లేదు. జనులందరూ గడ్డి వంటి వారే. ఇది ప్రకటన చేయాలి. ఇది ప్రకటన చేయాలంటే నీ క్వాలిఫికేషన్స్ ఉండాలి. నువ్వు భ్రష్టుడు అని తెలియాలి, నువ్వు పాపాత్ముడు అని తెలియాలి, నువ్వు అతిక్రమం చేసిన వాడని తెలియాలి, నీలో నీతి లేదని తెలియాలి, నువ్వు అరణ్యంలో ఉన్నావని తెలియాలి, నీకు ఛాన్స్ వచ్చిందని తెలియాలి. ఈ ఛాన్స్ వచ్చిందని తెలియాలి అంటే ప్రకటన జరగాలి. ఎందుకు జరగాలంటే దేవుని మహిమ ఎట్టిదో ఇప్పుడు ఓవరాల్ గా నువ్వు విని తీరాలి. వినిన వానికే విశ్వాసం కలుగుతుంది. వినటం వల్ల ఏమవుతుంది? ఎక్కడుందో తెలుసా? బైబిల్ ఒక వర్డ్ లింకింగ్ అండి. ఎందుకు ప్రకటించాలంటే వినటం వల్లే విశ్వాసం రావడానికి ప్రకటించాలి. అందుకే బయట ఎక్కడ జరగని కార్యక్రమము దేవుని మందిరం అనే క్రైస్తవ్యం అనే మార్గంలో జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత నీ మైండ్ పనిచేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి నీచ కార్యానికి మూలం ఏమిటో తెలుసా? మన మనస్సు. అది బైబిల్ మాత్రమే చెప్పగలిగింది. అందుకే ఏమని చెప్పాడు? మనస్సు ఘోరమైన ఇక్కడికి వస్తేనే కదా, డాక్టర్ దగ్గరికి వస్తేనే కదా తెలుస్తుంది. బైబిల్ సర్వ శరీరుల యొక్క మనస్సును కనిపెట్టింది. అది ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధితో వచ్చిన వాళ్ళనే, అది వ్యాధి అని గుర్తించిన వాళ్ళకే చికిత్స జరుగుతుంది. నాకేం రోగం ఉంది అంటే ఆ రోగంతోనే పుచ్చిపోయి ఇంకా కుళ్ళిపోయి ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే ప్లేసా? బైబిల్ మాత్రమే చెప్పగలదు. తిరిగి రాజాలని ప్లేస్. 8వ వచనం, గడ్డి ఏమైపోద్ది? గడ్డి ఎండిపోవును, దాని పువ్వు కూడా వాడిపోవును. మరి ఏదినైనా నిలిచేది అంటే దేవుని వాక్యము మాత్రమే నిలుస్తుంది. అందుకు ప్రకటన జరగాలి. నువ్వు గడ్డివి. గడ్డి నుండి వచ్చే పిల్ల కూడా పువ్వే. అది కూడా వాడిపోతుంది. గడ్డి వాడుతుంది, పువ్వు వాడుతుంది. ఇక మనుషులందరూ గడ్డి వంటి వారే, జనులందరూ గడ్డి వంటి వారే. సో మరి నిలిచేదేంటి అంటే ఆయన వాక్యము మాత్రమే
రోజు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏదో ఎసెన్స్లన్నీ కలిపి నీ బాడీని ప్రిజర్వ్ చేసుకున్నంత కాలం కాదు. నిత్యము నిలిచేది వాక్యం. అందుకు ప్రకటన జరగాలి, అందుకు ప్రకటన జరగాలి. ఆయన మహిమ మా జనులందరూ తెలుసుకునేలాగా ప్రకటన జరిగి తీరాలి. అందుకే ఎవరిని ఎంచుకున్నాడో తెలుసా? చాలా మంది అండి లేడీస్ మీద వేసే అభియోగం అంత సువార్త ఎక్కడ చెప్పమన్నాడు అసలు లేడీస్ని అని అంటారు. మరి బైబిల్లో యెషయా గారు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చదవండి 9వ వచనం. సువార్త ప్రకటించుచున్నదానా అంటే మేలా ఫీమేలా? జెండర్ ఏంటో ఇక్కడ? అమ్మాయి, స్త్రీ. సువార్త ప్రకటించుచున్న దానా, నువ్వు చిన్నగా ఉండవు, అసలు హై వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? ఉన్నత పర్వతం ఎక్కడుందో అక్కడికి వెళ్ళు. ఉన్నత పర్వతం ఎక్కు యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా. ఏదో మమ అనుకొని చెప్పమాకమ్మా, కాంప్రమైజ్ అవ్వమాకు, బలముగా. ఎందుకని? జనులందరూ ఎట్లా వాళ్ళ ప్రవర్తన ఉందంటే, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇది మాకు పర్మనెంట్ ప్లేస్ అన్నట్టుగా బ్రతికేస్తున్నారు. వాళ్ళు జీవించే విధానం, వాళ్ళు మాట్లాడుకునే తీరు, వాళ్ళ వస్త్రధారణ అన్నీ నాకు అసహ్యంగా ఉన్నాయి. అవి వంకరగా ఉన్నాయి, అవి లోతుగా ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళ హృదయం ఎంత అతిశయంగా ఉందంటే, వాళ్ళు ఉన్నత పర్వతాల్లాగా, వాళ్ళంత గొప్పవాళ్ళు లేనట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. కానీ జనులందరూ గడ్డి వంటి వారే. మీరు వినరు. జనులందరూ ఎట్లాంటి వారు? గడ్డి వంటి వారే. మీరు నమ్మరు. కానీ దేవుడు చెప్పమన్నాడు, మీరు గడ్డి వాడిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని మాట నిలుస్తుంది. ఆ దేవుని వాక్యానికి ఎవరు ప్రయారిటీ ఇవ్వకపోయినా ఇంకా ముందే వాడిపోతారు, ముందే పోతారు. ఎన్నిసార్లు గద్దించినను మనసు మార్చుకోని వాడు తప్పుమని పోతాడు. హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. హఠాత్తుగా పోవడం అంటే దగ్గర అయినా భయం రాదు మీకు, అయినా భయపడరు. మేము బాగుండట్లేదా? బాగా మా జీవితాలను గడుపుకోవట్లేదా? మా రూపాయితో, మా కష్టంతో మేము తిండి 3 పూట్ల మేము తినడం లేదా? మా కష్టం అంటారు. అసలు ఈ కష్టము, నీ జీవితము, నీ జీతము నిలబడాలంటే నీలో ఊపిరి ఉండాలి కదా. అది ఇచ్చింది ఎవరు? గమనించబోతున్నా. అందుకే దేవుడు సెలవివ్వమన్నాడు. ప్రకటించి వెళ్ళి ఉన్నత పర్వతం ఎక్కి చెప్పు, సువార్త ప్రకటించుచున్నదానా భయపడకు. ఇంకేం చెప్పాడు? భయపడకు, బలముగా ప్రకటించు. ప్రకటిస్తున్న వాళ్ళని మీరు అడ్డగించకండి. యెషయా గారిని అడగండి. ఎట్టాగో పోతాం కదా అందరం. ఆడవాళ్ళు చెప్తుంటే వినరా? మగవాళ్ళు చెప్తుంటే వినాలా? ఇక్కడ కూడా ఈ వివక్ష ఏంటి మీకు? జెండర్, స్పిరిట్ కి, ఆత్మకున్న జెండర్ ఏంటి చెప్పండి. దేవుణ్ణి మీరు మగ అంటారా, ఆడ అంటారా? దేవుణ్ణి ఒక మగవాడిగా చూపిస్తారా, ఆడదానిగా చూపిస్తారా? దేవుడికి జెండర్ ఏంటండి? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన సెలవిచ్చిన మాట ప్రకారం స్త్రీ లేదు, పురుషుడు లేదు, అందరూ సమానులే అని చెప్పాడు ఆయన. మీకేమో ఆహం ఎక్కువ. లోకపరమైన మనస్సు కలిగి మందిరంలోకి వస్తారు, లోక భావాలు కలిగి సంఘంలోకి వస్తారు. సంఘంలోకి వచ్చిన తర్వాత బైబిల్లో చెప్పిన నిజాన్ని కూడా చూడలేని మూర్ఖమైన వక్రజనం మీరు. మీకేమి శిక్ష వేయాలి చెప్పండి? అండి, మీకు బ్యాటరీస్ ఉంటాయి కదా, మీ సెల్ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది కదా, దాన్ని ఆడంటారా మగంటారా చెప్పండి? ఆడవాళ్ళ దగ్గర ఉన్న సెల్ కాబట్టి ఆడ సెల్ అండి, మగవాళ్ళ దగ్గర ఉన్న సెల్ కాబట్టి మగ బ్యాటరీ అండి అంటారా? పవర్కి ఎప్పుడు జెండర్ ఉండదు. ఈయన మన దేవుడు ఎటర్నల్ లైఫ్ ఇచ్చిన ఆయన, ఎప్పటికీ 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 ఉన్న ఆయన ఏమని చెప్పాలి? అత్యున్నతుడు కదా. ఆయనకి మీరు ఏమని ఆపాదించగలరు? అందుకే ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? మీరు నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, మీరు నమ్ముకుంటే బిడ్డలు పుడతారు, మీరు నమ్ముకుంటే వీసాలు వస్తాయి, మీరు నమ్ముకుంటే ఏమని చెప్పాలి? మీకు లేని కోరిక ఏంటి చెప్పండి ఇక్కడికి వచ్చి.
ఏమని ప్రకటించాలో తెలుసా? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. జనులందరూ గడ్డి వాడిపోయినట్టు వాడిపోతారు, పువ్వు వాడిపోయినట్టు వాడిపోతారు. సో మాది తీరంది అరణ్యకేక, ఆఖరి బూరధ్వని నీకు వినిపిస్తుంది కానీ నీకు వినపడినట్టు ఉన్నావు. ప్రమాద హెచ్చరిక ఘంటికలు నీ చెవిని పడుతున్న మారిని నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళి వెయ్యాలో చెప్పాలి. నువ్వే ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అందుకే అంటున్నాడు 10వ వచనంలో, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడు. ఆయనకి ఎవరు ఛార్జింగ్ పెట్టక్కర్లా, ఆయనకి ఎవరు ఉయ్యాల పాట పాడి లేపక్కర్లా, వేకువజామున పాట పాడక్కర్లా. ఆయనే శక్తిమంతుడు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? తనంతట తానే పవర్ గలవాడు దేవుడు. కానీ ఎవరన్నా తెచ్చిపెట్టే ఆ విధానంలో మనకి ఇదిగో ఆయన ఇలా నిద్రలేపాను. నీ మధ్య కొన్ని విన్నాను నేను, దేవుడికి చల్లేస్తుందని చెప్పి స్వెటర్ కట్టాను, దేవుడికి కరోనా వస్తుందని మాస్క్ వేసేవాడు. అసలు ఇవన్నీ దేవుడికి సంబంధించినవేనా? దేవుడట తనంతట తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఎందుకు ఇస్తారండి? మంచి పని చేసేవారు ఇస్తారే కదా బహుమానం. అంటే ఎవరో ఆయన చెబితే పని చేసిన వాళ్ళకి ఆయన ఇచ్చేదేంటట? బహుమానము. ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దే, ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర సిఫారసు చేయరు. పాస్టర్ గారు వచ్చి అమ్మ వరుస క్రమం తప్పకుండా వచ్చిందండి ఇవ్వండి అంటే ఎవరు? రికమెండేషన్స్, రిజర్వేషన్స్ దేవుని దగ్గర చెల్లవు. నీ హృదయము ఎలిజిబుల్ గా ఉండాలి. మరి ఏమవుతుంది? ఆయన చేసే ప్రతీకారం రివెంజ్. మీకే తెలుసా రివెంజ్? మీకు తెలుసా రివెంజ్? నాకు తెలిసినంత బాగా రివెంజ్ తీర్చుకోవడం ఇంకెవరికి తెలియదు. కబుర్లు చెప్తాం మనం, మనుషులు గడ్డి వంటి వారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన చేసే ప్రతీకారము ఆయన కంటే ముందుగా ఉందట. ఆల్రెడీ ఎక్కడున్నాయి గొడ్డలు? ఎక్కడుంది? వేరు దగ్గర ఉంది. వేరు దగ్గర ఉండడం అంటే ఏంటో తెలుసా? నీ మెడ దగ్గర ఉంది. నీకు ఎప్పుడు స్మాష్ చేయాలో ఆయన నిర్ణయించుకొని ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఉన్నది ఏంటయ్యా అంటే నీకు సమస్తము ఇవి కండిషన్స్. లోకంలో ఉంటే నువ్వు ఈ రీజన్గా బ్రతకాలి. బ్రతుకుతున్నావా? పరీక్షించుకో. బ్రతకడం లేదా? సరిదిద్దుకో. ఇవి చెప్తున్నాడు దేవుడు, ఇవి చెప్తున్నాడు. ఇదే మాట లూకా గారు అంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏం చేశాడట? ప్రకటించుచుండెను. ఎక్కడ యెషయా గారు పలికిన మాట? ఎక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారు? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు. యోహాను గారు ఏం చెప్తున్నారు? 4వ వచనంలో కూడా చదవండి. ప్రభువు మార్గాన్ని నువ్వు సిద్ధపరుస్తున్నావు. అసలు నువ్వు ఇక్కడ సిద్ధపరచుకొని రావటానికే నీకు బహు కష్టం. గాలి వస్తే రావు, వాన వస్తే రావు, ఎండ ఎక్కువ ఉంటే రావు, తిండి ఎక్కువైతే రావు, నిద్ర ఎక్కువైతే రావు, ఇంకో రూపాయి ఎక్కువ వస్తుందంటే డుమాల్. ఇంకా ఎవరికి చుట్టాలు వస్తే అస్సలు పట్టించుకోవు. నీ హస్బెండ్తో, నీ భార్యతో, నీ పిల్లలతో గడపడం ముఖ్యమంటావు దేవుని సన్నిధిలో ఉండటం కన్నా. నువ్వు ఇంకా రాజమార్గం ఏం సిద్ధపరుస్తావు? ప్రభు మార్గం ఏం సిద్ధపరుస్తావు? నువ్వెలా సిద్ధపడతావు? నీ కుటుంబాన్ని ఎలా సిద్ధపరిచి తీసుకొస్తావు? అసలు ఈ మాటలే నీకు ఇష్టం ఉండవు, అయినా ప్రకటించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళీ ఇక్కడే ప్రతి పల్లము పూడ్చుకో. దేవుని ఎదుట నీ జీవితంలో, నీ ఆత్మలో పల్లం ఉందంటే నువ్వు ఎలిజిబుల్ కావు. అందుకే నువ్వు ఆరాధించేటప్పుడు కానీ, నువ్వు ఇలా బల్ల తీసుకుంటున్నప్పుడు కానీ, నాయన
అసలు నా జీవితం పల్లం నాయనా, పల్లం. ఎటు పరిస్థితుల్లో నీ గురించి ఆలోచన లేదు. ఎటు పడితే నీరెటు పల్లమైతే అలా వెళ్ళిపోద్దో, ఆ లోకపరమైన నా జీవితం ఒక నీరు అనుకుంటే ఆ లోకం పల్లం అయిపోతే నేను అటు వెళ్ళిపోయాను నాయన. అడిగావా? ఆరాధనలు ఇలాంటిది చెప్పావా అసలు ఎప్పుడన్నా? మళ్ళీ ఏమన్నాడు? ప్రతి కొండ మెట్ట పల్లం చేయబడాలి. మెట్ట పల్లం. ఒక చోట నువ్వు పల్లంగా ఉండకూడదు, ఒక చోట నువ్వు పల్లం చేయబడాలి. అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నీ ఇంట్లో ఉంటే ఎలా తెలుస్తుంది? ఆరాధనలు మిస్ చేసుకుంటే ఎలా తెలుస్తుంది? ఆదివారం క్రమాన్ని, ఎందుకంటే ఈ రోజే కదా మీరందరూ ఫ్రీ ఆఫ్ ఉంటారు. ఇప్పుడు కూడా రాకుండా మీరు సాకులు చెబితే మీ జీవితం దేవునికి ఎలా ఎలిజిబుల్ అవుతుంది? అసలు నీలో పల్లం ఉందని ఎలా తెలుస్తుంది? నీలో మెట్టు ఉందని ఎలా తెలుస్తుంది? పర్వతం ఉందని ఎలా తెలుస్తుంది? కొండ ఉందని ఎలా తెలుస్తుంది? నాకు నేను గొప్పవాడిని అనుకునే పరిస్థితులు ఎదురవుతాయి కదా, అది నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే కదా. అందుకే అంటున్నాడు, వంకర మార్గాలు తిన్నవ్వాలి, పైగా కరుకు మార్గాలన్నీ నున్నగా అయిపోవాలి. కరుకు, నిన్ను కదిలిస్తే కరుకుగానే ఉంటున్నావుగా. ఇంకా నీ మార్గము అలా ఉంది అంటే నీ మాటే కదా, కడుపు నిండిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడేది. కరుకు జీవితం నీలో ఉంటే నేను సాత్వికుడను అని చెప్పుకుని ఎలిజిబుల్ ఎలా తీసుకుంటావు? మారలేదు. అందుకే నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు అనుకుంటావు నేను లైఫ్లో సెట్ అవ్వాలి, మంచి జాబ్ కొట్టాలి, ఆల్ ఇండియా ర్యాంక్ తీసుకోవాలి, లేదు నేను నా బిడ్డల కోసం నేను బతికుండాలి, వాళ్ళ భవిష్యత్తును చూడాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ పిల్లలు. ఇది నీ లోకపరమైన మనసు. నీకేమర్థం అవుతుంది? ఇంకా లోకానుసారమైన మనస్సుతో విత్తావా, మరణాన్ని చవి చూస్తావా అని చెప్పారు రోమిల్కి. రోమిలు వస్తున్నారు మీలాగనే, మనలాగానే మందిరానికి వస్తున్నారు, కానీ లోకపరమైన శరీరపరమైన మనస్సును తీసుకోవటంలా. ఇంకా చెప్పాల్సి వచ్చింది పౌలు గారు, మీరు శరీరపరమైన మనస్సుతో ఇస్తారా, విత్తుతున్నారా మీ జీవితాన్ని? శరీరాన్నే కోస్తారు. శరీరం ఏంటి? శరీరం ఏంటి చెప్పండి? నిష్ప్రయోజనం. యోహాను సువార్త 6:63 శరీరం నిష్ప్రయోజనం. ఈ నిష్ప్రయోజనమైన దానికి 24 గంటలు కష్టపడటానికి కూడా వెనకాడట్లా, కానీ ఆత్మ నిత్యము నిలిచేది. దాని గురించి 10 నిమిషాలు పట్టుమని 10 నిమిషాలు నీవు నిలబెట్టట్ల నీ శరీరాన్ని. ఇక్కడ కారణం ఏంటో తెలుసా? శరీరపరమైన మనస్సు ఉప్పంగా చేస్తూ ఉంటది. ఇక్కడికి వస్తే అన్నమాట నువ్వు తగ్గు, అంతే తగ్గు. నీలో పర్వతం ఉంది, నీలో కొండ ఉంది, దాన్ని చదును చేసుకో అంటారు. చదునైన తర్వాత ఎక్కడన్నా అడుగు తడబడుతుందండి? గమనించండి, చదునుగా ఉన్న నేల దగ్గర అడుగు తడబడుతుందా? అంటే నీ జీవితంలో తడబాటులు జరుగుతున్నాయంటే, నీ జీవితంలో నిరాశ ఎదురవుతున్నాయంటే, నీ జీవితంలో సంతోష సహితమైన జీవన విధానానికి రాలేకపోతున్నావంటే నీలో కొండ ఉంది, నీలో పర్వతం ఉంది. నువ్వు గట్టివని తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు పువ్వులాగా వాడిపోతావని తెలుసుకోలేకపోతున్నావు. దేవుల్లో ఎందుకు ఉండలేకపోతుంది నీ శరీరం అంటే, నీకు శరీరపరమైన సదుపాయాల మీద నీ కాన్సన్ట్రేషన్. ఆయన గురించి ప్రేమ లేదు. ఆయన్ని కూడా మనుషుల్ని వాడుకున్నట్టు వాడుకుందాం అనుకుంటున్నాం అవసరానికి. ఎందుకంటే అన్ని ఇచ్చేవాడు కదా, పైగా ఆశ్చర్యంగా ఇచ్చేవాడు కదా, సూచక్రియలు చేసేవాడు కదా, ఎవ్వరు చేయలేని చేసేవాడు కదా, వద్దంటే ఫుడ్ పెట్టేవాడు కదా, వద్దంటే దాహం తీర్చేవాడు కదా. అలుసైపోయాడు. అందరికీ ఊపిరి దయచేసిన ఆయన అందరికీ అలసైపోయాడు. అందుకే ఆయన మాట వినటానికి చాలా మంది రారు. ఒకవేళ వచ్చినా వినరు. విన్నవారు గైకొనలేరు, గైకొంటే అవలంబించలేరు. టోటల్ జీరో. అందుకే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి చూద్దామని బైబిల్ సవాల్ చేసింది మనకి. మొత్తం ట్రూత్ అంతా మన ముందు పెట్టి, సత్యమంతా మన ముందు పెట్టి, మీకు నేనున్నాను ముందుకు పోండి అని చెప్పిన ఎందుకు మీరు చింతిస్తున్నారు? ముందు పైనున్న వాటిని వెతకండి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అంటే మన వల్ల కావడం లేదంతే. ఎందుకో తెలుసా? మనం మన శరీరాన్ని ప్రేమించినంతగా మనల్ని మనం ప్రేమించుకోవటం. ఇది పచ్చి నిజం. అసూయ, క్రోధం, కోపం, మత్తరం. గలతీ పత్రికలోకి వెళ్ళిపోతే దాదాపు 20 పైన
మత్తతులు ఎన్నున్నాయండి, ఎన్నున్నాయి మన జీవితాల్లో. అవన్నీ కొండలు కాదా? అవన్నీ పర్వతాలు కాదా? అవన్నీ మెట్టలు కాదా? సరి చేసుకుంటున్నారా? వినుటకు మట్టుకు విందురే గాని ఎలా? అందుకే ప్రకటించు, భయపడకు చిన్నదానా, భయపడకు. సువార్త ప్రకటించు చిన్నదానా, భయపడకు. ఎందుకంటే అరణ్యంలో మృగాలే ఉంటాయి, అరణ్యంలో విచక్షణ లేని జీవులే ఉంటాయి. వాటికి ఏం కావాలో తెలియదు. చలిస్తే దుప్పట కప్పుకోవాలని తెలియదు, వానొస్తే తడవకూడదని తెలియదు. ఒకవేళ వాటి యొక్క బిడ్డలు ఉంటే వాటిని సంరక్షణగా కాపాడుకోవాలని తెలియదు. అడవిలో జంతువులు ఉన్నట్టు ఈనాడు మానవ సమాజం మొత్తం క్రూర జంతువుల కంటే ఘోరంగా తయారైపోయి దేవునికి నిద్ర లేకుండా చేశారు. మళ్ళీ దేవుని మీద జోకులు. మళ్ళీ మీరైనా కొద్ది మంది అయినా శేషం మిగిల్చని, ఆ శేషాన్ని సంఘాల్లో ఉంచని, సంఘమై ఉన్న మీరు శరీరాశలకు లోబడి, నేత్రాశకు లోబడి జీవపు డంబాన్ని కోరుకుంటే నేను ఇంకా ఎవరిని రక్షించడానికి భూమి నుంచాను చెప్పండి. అందుకే అంటున్నాడు, మీరు మారండి. మారమంటే ఏం చేయాలి అని అడిగారట. అదే మీరు 2వ వచనంలో ఇందాక ఆపారు కదా, యోహాను సువార్తలోని, యెషయా గ్రంథంలోని 6వ వచనం చూడండి, 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనం. 40వ అధ్యాయం 6వ వచనం. ఆలకించండి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇస్తున్నాడు, నేనేమి ప్రకటించును అని మరి ఒకడు అడుగుతున్నాడు. అయితే క్వశ్చన్ అడిగిన వాడికి నీకు ఇష్టం వచ్చింది చెప్పకు నాయనా, నువ్వు ఇగో జీసస్ కాల్ ఫర్ యు మిరాకిల్స్ అని చెప్పకు నాయనా. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారని చెప్పు. వాళ్ళకి రిమైండర్ చేయి, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉండిందో, వాళ్ళ ఆయుష్ ఎంతో, 60 లేదా 70 అని చెప్పాడు కదా. ఆయనే ఏమని చెప్పాడు, నా బుద్ధి గుణైనా నా దినాల్ని కౌంట్ చేసుకునేలాగా. ఏ లెక్కలు కావాలి? మన క్యాలిక్యులేషన్స్ దేనికి కావాలి? మన డబ్బుని క్యాలిక్యులేట్ చేయడానికి. మన మనుష్య యొక్క జ్ఞానం దేనికి పెట్టుకున్నారు? కరెన్సీని లెక్క పెట్టుకోవడానికి, మన ఆస్తులు లెక్క పెట్టుకోవడానికి, వాటి రేట్లు లెక్క పెట్టుకోవడానికి. కానీ బైబిల్ ఏం చెప్పింది? నీ దినాలు ఎన్ని ఉన్నాయో, నీ రోజులు ఎన్ని ఉన్నాయో, ఇప్పటికి ఎన్ని వేస్ట్ అయిపోయినాయో ఒకసారి కౌంట్ చేసుకున్నావా? పరీక్షించుకున్నావా? అస్సలు లేదు. ఎప్పుడన్నా అనుకున్నాను నిద్రలేవు కానీ ఏంటి నాయన ఈ రోజు ఇచ్చావు, ఈ రోజు కూడా రాసేసుకున్నావా? థ్యాంక్ యూ నాయన, నన్ను బతికించావు. ఎందుకంటే నేను కూడా నా ఇంటిని ఇంకా సిద్ధపరచుకోవాలి, నాకు ఇచ్చిన అవకాశం అనుకున్నారా? నాయన నిద్ర లేవు నువ్వే, పడుకోబెట్టు నువ్వే, మళ్ళీ నాకు తిండి నువ్వే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేమందరం పనులు మానుకోవాలని రాము, నువ్వే పిలిపించి నువ్వే వెళ్ళండి నాయన నా మాట నువ్వే ప్రేరేపించి. అంటే మీరేమి కష్టపడరా? బహుమానం ఇవ్వాలంటే కష్టపడాలా లేదా? నా ఎవరికి వారికి ఇవ్వవలసిన బహుమానం నా వద్ద ఉంది అన్నాడు లేదా? ఇప్పుడు మీరు చదివిన దానిలో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని తేలిగ్గా తీసుకుంటున్న మీకు అయ్యో ఎందుకు నేను నెగ్లెక్ట్ చేశాను. నిర్లక్ష్యానికి ఖరీదు ఒక జీవితం కాదు, మీ యుగ యుగాలు. ఇంకా ఆయన ఇంకా కనికరించడేమో. నరకంలోకి వెళ్ళిన తర్వాత ఏడ్చానని ఇకనైనా కరుణించమని ఆఫ్టర్ ఒక యుగం తర్వాత అడిగితే ఏమైనా కనికరిస్తారా అంటారా? ఆఫ్టర్ ఆల్ చిన్న టైంలోనే నీ బుద్ధి చూపించుకున్నావు. ఒక 60-70 సంవత్సరాల జీవిత కాలంలోనే నేను నీ మాట వినను, నీవు పెట్టే తిండితోనే, నేను నీ మాట వినను, నీవిచ్చిన ఊపిరితోనే, నీ మాట అంటే నాకు ఇష్టం లేదు, నీవిచ్చిన సర్వ పోషకుడైన నీవే సకల రోగాలను స్వస్థపరిచే ఆయనకే చెప్తున్నా. నేను రాను గుడికి, రోగం ఇచ్చిన రాను, పడక మీద చేసిన రాను, నేను వినను అంటున్న వారికి
దేవుడు అంటే ప్రేమ, ఆయన వాత్సల్యత. నువ్వు నేను ఎంత అండి, ఒకరోజు బాగుంటాం ఒకరోజు బాగో, ఆయన వాత్సల్యత పెంచుకుంటున్నాడు. ఆయన లక్షణం అండి అది అలసైపోతుంది. అందుకే ప్రకటించు. ఏమన్నాడు? ప్రకటించు. ప్రకటించావా? ఈ రొట్టెను తిని ఈ రసము, ద్రాక్ష రసమును త్రాగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ గుడి ముగించేసాను అనమన్నాడా? మీరు వెళ్ళిన తర్వాత ప్రచురపరచమన్నాడు. చదివారు ఎప్పుడన్నా? చదివిస్తూ ఉన్నారు. ఎందుకు చదివిస్తారు? వాడు అనుకుంటున్నారా? వేడిగా చదివిస్తున్నారు అనుకుంటున్నారా? చదివితే ఏదో ఒక రోజు అది నీ మనసులో విత్తనంలాగా పడి 7ంతలుగా 10ంతలుగా 20ంతలుగా 30ంతలుగా ఫలించకపోదా? నువ్వు మారకపోదావా అని ఆయన ఆశను అడియాసలు చేస్తున్నావు. నేను బతికుండడానికి నా ఆహారపు లక్షణం, నా వ్యాయామం, నా డిసిప్లిన్. సిగ్గనిపించిందా మనకి? ఆయన అనుకుంటే బతికం. ఆయన ఉఫ్ఫను ఊదితేనంటే ఎలా అయిపోతా ఉంటాం మనం? గట్టి వాడినట్టు వాడిపోతామంట. ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. మీ జీవితానికి మీరే రిప్లై చేయాలి. అందుకే ఒక మాట చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు ముగింపుకు వచ్చాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ఏం చేశాడట? రండి నాయన స్వస్థత చేస్తాను అన్నాడా? సువార్త ప్రకటించాను. దయచేసి నేను ఎవరికైనా, మీకైనా, చేసే వాళ్ళకైనా నేను చెప్తుంది ఇది దేవుని కడబూర స్వరము. మీరు ఏ విధంగా దేవుని దగ్గరికి రావాలని చెప్పాలో అది చెప్పటం లేదు. అరణ్యంలో రాజమార్గం చేయమంటే రాజమార్గం ఉంది ఆల్రెడీ అని మీరు మభ్య పెడుతున్నారు. కానీ పౌలు గారు ఏం చెప్పాడంటే కొరింథీయులకు పత్రిక రాస్తూ, బ్రదర్స్ సిస్టర్స్, నేను మీకు ప్రకటించిన సువార్తే మీకు తెలియజేస్తున్నాను. మీరు దాన్ని విని దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం అర్థమైతే తప్ప నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే రక్షణ. ఏంటంట? సువార్త వలన రక్షణ, లేకపోతే నువ్వు అనుకునే మెరాకిల్ జరిగితే రక్షణ. ప్రకటించాలి. చిన్నదానా భయపడకు, ప్రకటించు, గట్టిగా బిగ్గరగా చెప్పు. సువార్త వలనే రక్షణ దొరుకుతుంది. వాక్యమే నిత్యము బ్రతికి ఉండేది. నువ్వు నేను చచ్చిపోతాం. ఈ రోగం కోసం వచ్చాను అంటే మళ్ళీ రోగం రాదంటావా? ఒకసారి నీకు ఇబ్బంది కలిగిందంటే ఇంకొకసారి ఇబ్బంది కలగదంటావా? కలుగుతాయి కదా. మరి నీ విశ్వాసం కూడా అలాగే ఆగిపోద్దా? మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ పుట్టుకొస్తుందా? అలా నీ జీవితము ఒకసారి ఉండి ఒకసారి పోతే నులివెచ్చని జీవితమైన నీ జీవితాన్ని నేను ఉమ్మి వేసేస్తాను తెలుసా అన్నాడు లేదా? ఉమ్మి వేసేస్తాను. ఆయనతో చెలగాటాలు, నిప్పుతో చెలగాటాలు అంటున్నారు కాదు. ఆయన అగ్ని కంటే అగ్నినే తయారు చేసినటువంటి ఆయనతో చెలగాటాలు వద్దు. బివేర్ ఆఫ్ గాడ్ అంటాను నేను ఎప్పుడు. బివేర్ ఆఫ్ డాగ్స్ కాదు, బివేర్ ఆఫ్ గాడ్. జంతువుల వల్ల కాదు, సర్పాల వల్ల కాదు మనం భయపడాల్సింది, దేవునికి భయపడాలి. అప్పుడు ఉంటదండి మీ జీవితం. నీటి కాలువల యొద్ద యోరాను నాటబడినట్టు ఎప్పుడు పచ్చగా ఉంటావు. ఖర్జూరపు చెట్టు వలె మళ్ళీ పువ్వు వేస్తావు. ముసలివాడు అయిపోతున్నా ఆయన అనుకుంటే బతుకుతావు. నువ్వు ఏమనుకుంటున్నావు ఆయన గురించి? అందుకే అంటున్నాడు సువార్త వలనే మీరు రక్షింపబడతావు అంటున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము ముగింపుకు వచ్చేసాను. ఏం చాటించాలి? ఎందుకు సమాధానం? ఎవరితో సమాధానం? నీకు నాకు గొడవ ఎవరితో తెలుసా? పక్కింటోతో కాదు, పాకిస్తాన్తో కాదు, ఎవరో తెలుసా? మనతో గొడవ ఎవరికో తెలుసా? గొడవ మనతో ఎవరికంటే దేవునితో. దేవునితో మనకు సమాధానం లేదు. సమాధానం ఉందని ప్రకటించాలి. దేవుడు సమాధాన సంధిగా
క్రిస్మస్ కోసమే కాదు, ఈస్టర్ కోసమే కాదు, పండగ చేసుకోవడానికి కాదు, మనకి మధ్యవర్తి ఉన్నాడు అని ప్రకటించాలా? అందుకే జ్ఞాపకం చేసుకోవాలి, అందుకే మందిరంకి రావాలి. మందిరంకి రావటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే పరీక్షకి గురవుతున్నాం. ఒకవేళ నువ్వు కావాలని మానేసి కూర్చున్నావు అంటే ఆయన రివెంజ్ అంట ఆయన కంటే ముందుగా స్టార్ట్ అయిపోయిందంట. నువ్వేమో నేను క్షేమంగా ఉన్నాను, ఏ తెగులు నా గొడవలకు సమాయించాలని కోడు తగ్గించుకొని కూర్చున్నావు. నువ్వు వంకర బుద్ధి కలిగిన వాడు. నీ బుద్ధి చక్కగా చేయబడాలంటే ఆ ఉన్నతుడు ఎలా బ్రతికాడో బతకాలి. మూరెడు భార్యను చేసుకోలేవు, భార్యను మూరెడు చేసుకోలేవు. చింత వదిలేయండి, ఆయన యొద్దకు వచ్చి ప్రణమిల్లండి. నాయన, నాలో ఉన్న లోతును సరిచేసేవాడా, నాలో ఉన్న ఎత్తును తీసేసేవాడా, ప్రతి విషయంలో నన్ను సమభూమి గల ప్రదేశంలో నిలబెట్టేవాడవి నీవే కనుక నీ ఎద్దనే నేను వచ్చి ప్రణమిల్లుతున్నాను. ఇక నాకు వేరే దిక్కు లేదు, అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నాకు సమాధానాన్ని కలగజేశావు. ఏమన్నాడమ్మా? సమాధానమును చాటించుచు సువర్తమానం ప్రకటించాలి. ఏ వర్తమానం? సువర్తమానం అంటే మంచి వార్త అని చెప్పకండి, అది లౌకిక మనసు. సువార్త అంటే యేసు ప్రభు వారు, మీరు ఇందాక చదివారు కదా 15వ అధ్యాయం 1 కొరింథీ, దానిలోకి వెళ్ళి చదవండి. యేసు ప్రభు వారు చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, తర్వాత నుండి స్టోరీ స్టార్ట్ అయింది. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఇది ప్రపంచంలో ఏ మనిషి వల్ల కానేరదు. కానీ ఇలా ప్రవర్తించి చూడండి, మీరు కూడా మీ వరుస సంఖ్య ప్రకారం బ్రతికింపబడతారు. ఇదే పునరుద్ధానము. బైబిల్ చెప్పేదే మానవ జీవిత పరమార్థానికి సూచన. కానీ దీన్ని మతమని, లోక్యాస్ట్రని భ్రమ వేసి, ముద్ర వేసి పెట్టించేసింది సాతాను. మరి అరణ్యంలో రాజమార్గం వెయ్యాలా లేదా? ప్రకటిస్తేనే కదా రాజమార్గం వస్తుంది. మీలో ఆ ధైర్యం లేనప్పుడు, మీలో ఆ భక్తి చచ్చిపోయినప్పుడు, మీరు ఆయన వల్ల పొందుకున్న లాభాల వల్ల ఆయనకి ఏంటి లాభం? అందుకే చెత్తనంతా ఒకరోజు కాల్చేస్తాను. ఆ అగ్నిలో వేయబడకుండా ఉండాలంటే నువ్వు మారాలి. ఇలా చెబితేనంట ప్రచురిస్తూ రక్షణ సమాచారాన్ని ప్రచురించే వారి పాదాలు ఎంత సుందరంగా ఉన్నాయంటారు. ఎంత సుందరంగా ఉన్నాయి పాదాలని. నీ దేవుడు ఏలుచున్నాడు. ఎవరు వెళ్తున్నాడు? అధికారులు వెళ్తున్నారు అనుకుంటున్నావు. మరి దేవుడు వెళ్తే అంత శాంతంగా ఉండాలి కదా. మనుషులు వంకర బుద్ధితో చేయాల్సిన పనులన్నీ చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? పండు తిన్న తర్వాత వచ్చాడా, తినక ముందు వచ్చాడా దేవుడు? విషయం ఆయనకి తెలీదా? ఆదాము ఎక్కడున్నావు అడిగాడా? తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? మనకి స్వతంత్రతనిచ్చాడు. అన్ని విషయాలలో మనకి స్వతంత్రత ఉంది, కానీ అన్ని చేయదగలిగి కాదు. సో ఈ స్వతంత్రంలో నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? నాకింత స్వతంత్రతనిచ్చావు, నన్ను కుక్కలాగా గొలుసేసి కట్టేయలేదు, ఒక సాధు జంతువును గేదెని ఆవుని కట్టేసినట్టు నన్ను కట్టేయలేదు. నీ ఆజ్ఞలు ఇచ్చి ఇలా బ్రతుకు అన్నావు, బహుమానం నా యొక్క ఉందన్నావు, ప్రతీకారం కూడా నీ ముందు నడుస్తుందన్నావు. సో నాయన, నేను ఏ విధంగా నీకు ఆరాధన చేస్తాను అంటే, నా జీవితంలో నేను ప్రకటించేదానిగా, నన్ను సమర్థుడిగా, సమర్థురాలిగా, నన్ను ఎలిజిబుల్గా చేసుకోవడానికి నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు. చూసావా? అందుకే ఏమి ఇవ్వగలను? ఇదిగో సజీవ యాగముగా నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నాను. అది సమర్పిస్తున్న నేను అంటే నా శరీరాన్ని సజీవ యాగంగా సమర్పిస్తున్న నేను ఎలా సమర్పించాలో తెలుసుకోవాలంటే దీనిని జ్ఞాపకం చేసుకోండి. ఇది క్రొత్త నిబంధనలో ఆజ్ఞ. కుమారుడు ఎలా బ్రతికాడు నేర్చుకున్నావా? ఏం చేశాడో తెలుసుకున్నావా? ఎలా బ్రతికితే పరలోకం స్వతంత్రించుకున్నాడో తెలుసుకున్నావా? ఆయనలో ఏ ఎత్తు లేదు, ఏ కొండ లేదు, ఏ పర్వతం లేదు. ఆయనలో దేవుడు చూసిన పల్లవే లేదు. నాకు ఇష్టమైన కుమారుడు. నువ్వు ఎలా ఉంటావు?
నా వల్ల కదా నీకు ఆయుష్ కలుగుతుంది. నా మాటలు వింటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నాడా లేదా సామెతలో? సో నిర్ణయం మీదే. మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. ఆయన వాత్సల్యతను అనుభవించే అవకాశం, బల్లలో చేతులు వేసుకునే అవకాశం, ఆయనకి కృతజ్ఞత చెప్పుకునే అవకాశం, ఈ రక్షణ ఎవరు ఇవ్వలేదు అని చెప్పుకునే అవకాశం. నాయన నాకు ఇచ్చావా? అసలు నేను మనుషుల్లో కౌంటబుల్ కాదే, నన్ను ఎవరు కౌంట్ చేయలే, నువ్వెందుకు నాయన నన్ను ప్రేమించావు? కారణం, నన్ను ప్రేమించిన కారణం నాకు ఇంకా అర్థం కావటం లేదు. సో నేను నీకు సజీవ యాగముగా సమర్పించుకుంటూ నీ మాటను ప్రకటిస్తాను. జనులందరూ గడ్డి వంటి వారే, పువ్వు కూడా వాడిపోతుంది అని ప్రకటిస్తాను. అలా ప్రకటించే వారి పాదాలను చూసే మురిసిపోతున్నావు కదా నాయన నువ్వు. ఇక ప్రకటిస్తాను అని ఒక తీర్మానం చేసుకుంటూ బలలో చేతులు వేస్తూ ఆరాధన అనే జిహ్వ ఫలాన్ని, ఏమి ఇవ్వలేని మనకి మన నోటి ద్వారా వచ్చే ఆ జిహ్వ ఫలాన్ని తండ్రికి అర్పించడానికి మీ మనసును సిద్ధం చేసుకొని మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. అట్టి ధన్యత దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మీ మనసులను ఆరాధనకి సిద్ధపరచుకోండి. బలలో చేతులు వేయడానికి కూడా సంసిద్ధులు అవ్వండి. మీరు వంకర్లు తీసివేయండి, లేకపోతే ఎలిజిబుల్ కాదు. బైబిలే చెప్తుంది, మీ అనేకులు నాయన బలం తీసుకునేది ఎందుకో నాకు తెలియజేశాం. తీసుకుంటున్న వారందరూ అపరాధులే అని చెప్పాం. మేము అపరాధులు అవటానికి కూర్చోలేదు నాయన, క్షమించండి. తెలిసే తప్పులు చేసాం, మాలో ఉన్న గర్వం అనే పర్వతం వల్ల. తెలిసేనైనా తత్తరపాటు పడుతున్నాం, ఊరకనే ఉప్పొంగుతున్నాం. గడ్డి వంటి వారమైన మా జీవితం ఎంత అల్పమైనదో మర్చిపోయి విర్రవీగుతున్న దుష్టత్వం మా జీవితం ఏలుతుంటే మమ్మల్ని మేమే చూసుకుని గర్వంగా ఫీల్ అయ్యాం. నీ గురించి తెలుసుకున్న తర్వాత, నీ ప్రేమ మాకు అర్థమైన తర్వాత ఏమి ఇవ్వగలము నాయన? మాకు మిగిలింది, మేము ఇవ్వగలిగింది, నీకు అనుకూలమైంది సజీవ యాగమైనటువంటి మా శరీరమే. అది మాత్రము నాయన చక్కగా, అంకం లేనిదిగా, లోతు లేనిదిగా, నీకు ఇష్టమైనదిగా ఇవ్వటానికి మేము సిద్ధపడి ఉన్నాము తండ్రి. మా ఆరాధనల్ని అంగీకరించండి, మా ప్రార్థనల్ని అంగీకరించండి. మాలో కల్మషాన్ని తీసివేయండి, మాలో దుష్టత్వాన్ని తీసివేయండి, గర్వాన్ని తీసివేయండి. ఎందుకంటే ఈ గర్వం ఉంటే నాశనమే ముందు ఉంది అని మీకు మాకు తెలియజేశారు. మీ మాట వింటే దీర్ఘాయువు దొరుకుతుంది అని విన్నాం నాయన. అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ క్షణమో అని మాకు మనిషి కుమారుని గురించి, దినము గురించి గుర్తు చేశారు. ఇక మారుతాం. మారి నాయన ముందు మా కుటుంబాల్లో వారికి ప్రకటన చేస్తాం. వారిని మార్చుకొని నాయన మా వీధిలోనికి వెళ్తాం, వీధి నుంచి ఊర్లోనికి వెళ్తాం. మాకు నాయన ఎక్కడి వరకు మాకు శక్తి లోపం లేదో అక్కడి వరకు మా ప్రయాణాన్ని కొనసాగించి మీ సువార్త ప్రకటనలు నాయన తెలియచేస్తాం. ఎందుకంటే సువార్త వలనే రక్షణని గుర్తు చేస్తాం. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా జీవితాలు, మా జీవిత ఫలాలు నీకు అనుకూలంగా మార్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు.